తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ప్రియ విశ్వాసులారా, ఈ వారము ఒక ప్రత్యేక అంశం పునరుద్ధానుడైన క్రీస్తుతో కూడి వాక్యమును ధ్యానించుట అనే అంశం. పునరుద్ధానుడైన క్రీస్తుతో కూడి వాక్యమును ధ్యానించుట. వాకింగ్ విత్ ద రిజన్ లార్డ్, మెడిటేటింగ్ అపాన్ హిజ్ వర్డ్స్ అనేటువంటి అంశం మీద ఈ దినం ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తత్సంబంధమైనటువంటి పాఠాన్ని పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము మరి మొదటి 13వ వచనము 14 తర్వాత మరలా మధ్యలో 25వ వచనం చదువుతాను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఆ తర్వాత 25వ వచనం నుండి అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పాను. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపాను. ఇంతలో తాము వెళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా వారు, సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు గురింకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన. అతి పరిశుద్ధుడు అయిన తండ్రి, సజీవుడు అయిన దేవ, మృత్యుంజయుడా, భూమిని పెకల్చుకొని జీవముతో బయటకు మృత్యుంజయుడుగా వచ్చినటువంటి దేవుడవు నీవే. నాయన, నీ యొక్క మరల పునరుద్ధానముల ఈ యొక్క విశేషములను మేము ధ్యానం చేసేటప్పుడు నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు ప్రసాదించాలని మేము వేడుకుంటున్నాం. ఈ ఉదయకాలం కూడా మీరు మాతో ఉండండి, నీ జీవ వాక్యమును మాకు బోధించండి. యేసు నామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ లూకా సువార్త 24వ అధ్యాయం అనేది మరి యేసువారి యొక్క మానవ జీవన విధానములో ఒక అద్వితీయమైనటువంటి ముగింపుగా మనకు కనబడతా ఉంటుంది. ఉత్థానుడైన యేసుతో వివిధ అనుభవాలు పెనవేసుకొని ఉన్నాయి అనేకమైన వ్యక్తులతో. అన్ని అనుభవాలు ఒకటి కాదు. అన్ని అనుభవాలకు మూలం మాత్రం ఖాళీ సమాధి అనేటువంటి సత్యమని నేను చెప్పాను. వాటిలో ఈ అనుభవాలలో ఒక ఉత్కృష్టమైన అనుభవం యేసుతో నడక. దాన్ని మనం ఏమనుకోవాలి? ఒక విశ్వాస యాత్ర. ఇది ఒక యాత్రోత్సవముగా దీన్ని భావించాలి మనం. ఎందుకంటే ఇది వేరే వాళ్ళకు దక్కనటువంటి అనుభవము, కేవలము ఈ అమ్మాయి ఇద్దరు గ్రామస్తులకు మాత్రమే దక్కినటువంటి ఒక భాగ్యం. అది ఎవరెవరు అంటే, మాలో క్లయోపా అనేవాడి పేరు కనబడుతుంది, కానీ సువార్తికుడు రాసేటప్పుడు మాలో కొందరు అనే పదాన్ని వాడుతున్నాడు. ఇంకో మాట ఏమన్నాడు, మాతో కూడా ఉండుమని ఆయన చెప్పడము. తర్వాత ఆ పదాలు మా అనే చెప్పడంలో ఈ వ్రాసిన ఆయన కూడా అందులో ఉన్నట్టున్నాడు. అంటే ఎవరు రాశారు? పరిశుద్ధ లూకా. అంటే క్లయోపా, లూకా వాళ్ళిద్దరూ కలిసి అమ్మాయి గ్రామానికి, యెరూషలేం దగ్గర ఉన్న గ్రామానికి తిరిగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ స్వగ్రామం అన్నమాట. బహుశా వాళ్ళు అక్కడ జీవన విధానం చేసుకునేవాళ్ళు అనేది మనం గమనించాలి. ఈ క్లయోపా అంటే అర్థం ఏంటంటే గ్లోరీ టు ద ఫాదర్, తండ్రికే మహిమ అనే అర్థం క్లయోపా. ఇందులో నుంచే వస్తుంది క్లయోపాత్రా అనే పేరు. ఈజిప్టు మహారాణి పేరు క్లయోపాత్రా అని ఉంటుంది కదా, క్లయోపా నుంచే వచ్చింది. బహుశా స్త్రీలింగం క్లయోపాత్ర అయి ఉంటుంది, పుంలింగం క్లయోపా అని మనం గమనించుకోవాలంతే. ఈ పక్కన ఆయనేమో లూకా. ఎమ్మాయి అనేది కూడా నా ఉద్దేశంలో అది పేరు కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అరామీ భాషలో ఎమ్మాయి అంటే అర్థం ఏంటంటే విలేజ్ ఇన్ ద ఫారెస్ట్,
అరణ్యములోని గ్రామము అంతే. దాని పేరు 4 రకాల ఊర్లు చెప్పుకుంటారు అందులో. ఒకటేంటంటే కిరియత్ ఆరీమ్, అంటే ఒకప్పుడు దేవుని మందసం ఆ ఊరిలో పెట్టాడు. దావీదు తీసుకొని వచ్చి అది యెరూషలేములో తీసుకురాకముందు కొంతసేపు అక్కడ ఉంచాడు, కొంతకాలాన్ని. దాన్ని సిటీ ఆఫ్ ఫారెస్ట్స్ అంటారు దాన్ని, కిరియత్ ఆరీమ్. ఇంకో ఊరు పేరు ఏంటంటే అబుగోష్ అనే పేరు ఉంటుంది. అక్కడ చిన్న హిల్లాక్ ఉంటుంది, ఒక చిన్న కొండ లాంటిది. తర్వాత కాస్టాల్ లేక కాజల్ కోట అనేటటువంటి ఊరు, కాస్టాల్ అనేది. 4వది లాత్రూన్ అనేటువంటి పేరు. ఈ 4 కూడా క్లెయిమ్ చేస్తాయి మాదే అమ్మాయి, మాదే అమ్మాయి అని. నేను ఈ 4 స్థలాలు చూశాను యెరూషలేం యాత్రలో, ఎందుకంటే తెలుసుకోవడం మంచిది కదా. ఆమడ దూరం అని అన్నాడు. అంటే దాదాపు ఆమడ అంటే ఆ రోజుల్లో వాళ్ళ భాషలో 7 మైళ్ళ దూరం అని విన్నాను నేను. అది ఏదో కోసులు అంటారు కదా పాత రోజుల్లో, అందుకని 7 మైళ్ళ దూరం ఆమడ దూరం. అంత దూరంలో కరెక్ట్గా ఫిట్ అయినటువంటిది ఈ కిరియత్ ఆరీమ్ అనే స్థలం మాత్రమే. అక్కడ ఒక చక్కటి మొనస్ట్రీ ఉంటుంది, ఆశ్రమం ఉంటుంది అక్కడ. అక్కడ మేము రోజంతా గడిపాము చల్లని ఆశ్రమంలో. ఇది చాలా గొప్ప అనుభవంతో కూడినటువంటి స్థలం. ఈ అమ్మాయి గ్రామస్తులు వాళ్ళ దారంతా కూడా వాళ్ళు చాలా దుఃఖంతో మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి ఈ క్లయోపా అని ఆయన భార్య కూడా మరియమ్మ గారికి సహోదరి అంట ఆమె, అంటే బాబాయ్ లాగా అనమాట ఈయన యేసువారికి. అంటే యేసువారికి 12 మంది శిష్యులే కాకుండా ఒక 70 మంది ఆయనకి ఒక అవుటర్ రింగ్ ఉన్నది. అంటే ఒక ఆయన వృత్తం, శిష్యుల వృత్తం ఒకటి ఉంది కొంతమంది. అందులో క్లయోపా, లూకా వీళ్ళంతా ఉండి ఉంటారు అందులో. పౌలు తప్ప దాదాపు చాలా పేర్లు వినబడతాయి అందులో మనకి. వాళ్ళు తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నారు. ఎందుకు? సిలువ దగ్గర ఉన్నారు, దూరం నుంచి చూశారు. యోహాన్లాగా దగ్గరికి వెళ్ళలేదు భయపడి. మరి అంతా అయిపోయాక సాయంత్రం మరి ఆయన శరీరాన్ని తీసి సమాధి చేశాక ఇంకేం చేయాలి ఆ ఊరిలో? అందుకని చాలా నిరాశగా నిస్పృహగా తిరిగి వచ్చేస్తున్నారు, వాళ్ళ ఊరిలో వచ్చేస్తున్నారు. వస్తుండగా దారిలో ఇది జరిగింది. ఒక అగంతకుడు, అంటే తమకు తెలియని వ్యక్తి, ఈ బహుశా చీకటి పడిపోతూ ఉన్న సమయంలో, ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టుకోలేని ఆ సమయంలో, లేక అక్కడ ఏమున్నదంటే వారి కన్నులు తెరవబడి ఆయనను చూడలేని స్థితిలో ఉన్నారంట వాళ్ళు. అంటే వాళ్ళ కన్నులు మగతగా ఉన్నట్లుగా అది అయి ఉండొచ్చు. ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వీళ్ళు చాలా శ్రద్ధగా మాట్లాడుకుంటున్నారు యేసు వారి సిలువ గురించి. అప్పుడు ప్రభు వారితో చేరి ఏమంటున్నా అంటే, మరి మీరు ఇంతసేపు మాట్లాడుతున్నారు కదా, ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారంటే చెప్తున్నాను, నీకు ఒక్కడికే తెలియదు యెరూషలేంలో ఈ సిలువ సమాచారం అని వాళ్ళు ఎదురు ప్రశ్న వేయడాన్ని మనం చూస్తున్నాం అక్కడ. అయితే నజరేయుడైన యేసును గుర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుట, ప్రజలందరి ఎదుట క్రియలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త అయి ఉండనని చెప్తా ఉన్నారు. ఎలా మరణశిక్ష అనుభవించాడు చెప్తా ఉంటే అప్పుడు ప్రభు వాళ్ళతో చెప్తున్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా. వాళ్ళు దే ఆర్ సింపుల్ పీపుల్, సింపుల్ జ్యూస్. వాళ్ళు వెనక్కి వచ్చేస్తూ ఉన్నారు, ఈ ఆలోచన లేవు వాళ్ళకి. కానీ ప్రభు చెప్తా ఉన్నాడు వాళ్ళకి ఏంటంటే, మీరు లేఖనాలు చదివి ఉంటే మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని ఆ లేఖనాల్లో ఉన్న ప్రవచనాలు ఉన్నాయి, ఈ యేసును గురించినటువంటి లేక మెస్సియా యొక్క వృత్తాంతాన్ని రాకడ గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి కదా అని చెప్తూ ఉన్నాడు. ఇంతలోకి ఆ గ్రామం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఆహ్వానించారు. ఇంకా ఎక్కువ దూరం నువ్వు నడవాల్సి ఉంటుందేమో, మరి చీకటి పడింది కదా, మాతో కూడా ఎందుకు ఉండవని అడుగుతున్నారు. అది దట్ ఈస్ ద రూరల్ హాస్పిటాలిటీ. ఒక రస్టిక్ కల్చర్లో అది అనాగరికం కాదు. రస్టిక్ అంటే అమాయకపు ఆ సంస్కృతిలో ఈ ఆతిథ్యం అనేది ఒక సామాన్యమైన విషయం. మాతో కూడా ఉండు అని అడిగారు వాళ్ళు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత అలసిపోయి ఉన్నారు, బల్ల మీద ఉన్న బ్రెడ్ ఉంది. ప్రభు గబుక్కుని ఆ బ్రెడ్ తీసుకొని ఆయన చేతులతో పైకెత్తి దానిని ఆయన దేవునికి స్తోత్రం చెల్లించి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి అనేటప్పటికే వాళ్ళకి ఏదో ఒక గంటలు మోగినట్టు అనిపించినాయి. అక్కడ ఒకసారి 1000 బల్బులు వెలిగి ఉండొచ్చు వాళ్ళ మనసుల్లోనూ, గంటలు మోగి ఉండొచ్చు. అరే అనేటప్పటికి ఆయన అదృశ్యుడయ్యాడు అంటున్నారు. ఇక్కడికి ఆపేద్దాం. వాళ్ళు ఏమంటారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు దారి అంతా కూడా మనం లేఖనాల గురించి ప్రస్తావన చేస్తున్నప్పుడు
ప్రవచనాల విశ్లేషణ చెప్తూ ఉన్నప్పుడు మన గుండెలు, మన హృదయం మనలో మండుచుండలేదా అంటే ఏ కైండ్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఇన్ ది హార్ట్. మా గుండెలలో ఆ వేడిని పుట్టించినటువంటి మాటలు అవన్నీ అనుకున్నారు వాళ్ళు. వెంటనే మళ్ళా ఇక్కడ వద్దు, మనం యేసుని చూసాం మనం అని. ఎందుకంటే రొట్టె విరుచుట ద్వారా తనను తాను ప్రత్యక్షపరచుకున్నాను అనేది చాలా ఇంపార్టెంట్ మాట అక్కడ. ది యాక్ట్ ఆఫ్ బ్రేకింగ్ బ్రెడ్ ఈజ్ ఇట్ సింబాలికల్లీ ఇట్ టాక్స్ అబౌట్ ది రిజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ వెరీ సెంట్రల్ టు ద ఫెయిత్ ఆఫ్ ద చర్చ్. ఆ యాక్ట్ ఆఫ్ బ్రేకింగ్, విరువబడినటువంటి రొట్టె చుట్టూ ప్రపంచం యొక్క క్రైస్తవ విశ్వాసం అల్లుకొని ఉన్నది. అది సాక్రమెంటల్ ఎక్స్పీరియన్స్కి, సంస్కారయుత క్రైస్తవ జీవితానికి అది కేంద్రంగా కనబడుతుంది రాబోయే 2000 సంవత్సరాలు. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు సెలబ్రేట్ ది కమ్యూనియన్ అండ్ టు పార్టిసిపేట్ ఇన్ ది సాక్రమెంట్ ఆఫ్ హోలీ కమ్యూనియన్. యుకరిస్తో అంటే స్తోత్రం చెల్లించడం, కృతజ్ఞత చెల్లించడం. యుకరిస్తియో ఐ గివ్ యూ థ్యాంక్స్ అనే గ్రీకు అర్థం వచ్చేటటువంటిది ఆయన అక్కడ చేశాడు. ఆయన రొట్టెను విరిచి స్తోత్రము చేసి యుకరిస్తియో. వాళ్ళు తీసుకున్నటువంటి ఈ గొప్ప అనుభవంతో వాళ్ళు ఇక్కడ ఆగలేకపోయారు. ఇంకా ఆ వేడితో మనం మళ్ళా వెనక్కి వెళ్ళిపోదాం, 7 మైళ్ళు నడిచి వచ్చారు, మళ్ళీ యెరూషలేము పరిగెత్తాలి, ఎందుకంటే శిష్యులకు చెప్పాలి మేము యేసుని చూసామనేటువంటి ఆ యాంగ్జైటీ, ఆతురత కనబడుతుంది ఇక్కడ. ప్రియ స్నేహితులారా, వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఆసక్తిదాయకమైన, మనల్ని మన మనసులో ఇది ఉల్లాసము కాదు కానీ మన మనసుల లోపల మనకు తెలియనటువంటి ఒక పులకరింత కలిగేటటువంటి ఈ గొప్ప అనుభవాన్ని మనం చూస్తున్నాం. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో నడిచాను అనేది చాలా ఇంపార్టెంట్ మాట. యేసు తానే అంటే అన్ఇన్వైటెడ్, ఆయన అన్ఇన్వైటెడ్గా వాళ్ళతో నడిచాడు. కానీ గృహం దగ్గరకు వచ్చినప్పటికి వాళ్ళు ఇన్వైట్ చేశారు. కానీ ఇన్వైట్ చేసింది వీళ్ళైతే గృహస్థుగా వాళ్ళు చేయాల్సిన పని ఈ రొట్టెను తీసుకొని ఆయన గృహస్థుడిగా మారిపోవడాన్ని చాలా విశేషంగా కనబడుతుంది అక్కడ. లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి, అంటే ద స్క్రిప్చర్ స్పీక్స్ టు దెమ్. అన్ఫార్చునేట్లీ ఇట్ డిడ్ నాట్ టచ్ దేర్ హార్ట్స్. అంటే వాళ్ళ యొక్క హృదయం లోపల చొరబడలేదు ఆ వాక్య భావం అనేది. కొన్నిసార్లు యేసువారు ఈ లోకానికి రావడాన్ని యోహాను సువార్తికుడు చాలా అద్భుతంగా దాన్ని ఆయన రాయడం జరిగింది. మిగతా సువార్తికుల్లాగా ఆయన దేవదూతలు రావడాలు వగైరాలు ఇవన్నీ ఏం ముచ్చరించలేదు. అక్కడ జ్ఞానుల గురించి అవేమి రాయాలి. ఆయన రాయడమే సువార్త ఎట్లా రాశాడంటే ఆది అందు, అంటే బైబిలు ప్రారంభంలో వ్రాయబడిన పదాలను ఇక్కడ వాడుతూ ఉన్నాడు ఆయన. ఆర్గే అంటే ద బిగినింగ్, ఇన్ ద బిగినింగ్, ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అండ్ ద వే హీ వాజ్ బిల్డింగ్ ఇట్ అప్, ఆది అందున్న వాక్యము దేవుని యొద్ద ఉండటం ఏంటి, దేవుని వద్ద ఉన్న వాక్యము దేవుడై ఉండటం ఏమిటి అనేది స్టెప్ బై స్టెప్ అది ఒక అంచెలంచెలుగా ఆ వాక్యంలో ఉన్న దైవికమైనటువంటి ఆ ఆత్మను, దైవిక శక్తిని ఇతను తన కన్నులారా చూసినట్టు రాస్తున్నాడు. 14వ వచనం వచ్చేటప్పటికి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. స్కినోస్ అనే గ్రీక్ మాట అక్కడ వాడబడింది. అదేంటంటే ఒక ఆకృతిని ఏర్పాటు చేసుకోవటం, లేకపోతే గుడారం ఏర్పాటు చేయడం అనేది. దాన్ని తర్వాత దినాల్లో నేను సొంతంగా వాడుకున్న పదంలో స్కినోటిక్ థియాలజీ అన్నాను. అంటే ఆయన ఆకృతిగా, వాక్యము ఆకృతిగా మారినటువంటి సందర్భాన్ని, ధ్యానాన్ని నేను దాన్ని గమనిస్తున్నాను. అందులో ఇంకో పదంలో ఇన్కార్నేటెడ్ అంటున్నాం, కొంతమంది ఎన్ఫ్లెష్మెంట్ అంటారు. ఆయన శరీరధారి, శరీరాన్ని పొందుకోవటం అనేది. అంటే వాక్యము ఈ భూమిపైన భూమిలో ఒక భాగంగా మారిపోయినటువంటి ఈ అనుభవము. దిస్ ఈజ్ నాట్ మ్యాజిక్, ఇది మంత్రం కాదు, ఇది జరిగినటువంటి ఒక గొప్ప భావం. దీన్ని కేశవ్ చంద్రసేన్ అటువంటి ఒక గొప్ప 200 సంవత్సరాల పూర్వం రాజా రామ్మోహన్ రావు గారి శిష్యుడు ఆయన బ్రహ్మ సమాజ స్థాపకుడు. ఆయన అంటాడు, అదిగో ద వే జీసస్ ఈజ్ కమింగ్ లైక్ ఏషియన్ యోగి
ఆయన ఆసియా ఖండపు యోగిలాగా వస్తూ ఉన్నాడు. ఆయన సర్వసంగ పరిత్యాగిగా వస్తున్నాడు. ఆయనే ఆదియందు వాక్యము అని యోహానుతో కలిసి ఆయన పునరుద్ఘాటన చేయడాన్ని, దీన్ని దైవిక అద్వితీయ అవతరణ అని నేనుగా తర్జుమా చేసుకున్నాను ఆ పదాన్ని నేను. ఎందుకు అని అంటే, అవతారం అంటే చాలా అవతారాలు అనుకుంటారు, కాదు, ఇది అద్వితీయ అవతరణ. బిషప్ ఏజే అప్పస్వామి గారు అంటాడు, ఆయన ఏమంటాడంటే యునిక్ అవతార అనే పదం వాడాడు ఆయన. తమిళ్లో ఏమన్నాడో తెలియదు ఆయన సొంత భాషలో. నేనేమనుకుంటున్నానంటే దైవిక అద్వితీయ అవతరణ ఇది. నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్. ద్వితీయం లేదు దీనికి, ఒక్కసారి భూమిపైకి వచ్చినటువంటి ఆయన. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం అంటే, ఆయన వాక్యము అనేది ఎంత పవిత్రమైనది అని చెప్పడానికి నేను ప్రయాసపడుతున్నాను. ఇక్కడ లోగోస్ అనేది ఒక ఫిలసాఫికల్ తత్వ పరిజ్ఞానంతో కూడినటువంటి పదాన్ని ఆనాడు సోక్రటీస్ వాడాడు, అరిస్టాటిల్ వాడాడు, ప్లేటో వాడాడు ఈ పదాన్ని, స్టాయిక్స్ వాడారు. కానీ ఇంకొక పదం ఉన్నది ఏంటంటే రేమా అనే పదం ఉంది. రేమా అంటే కూడాను వాక్యమే, అది కూడా వాక్యమే. కానీ ఆ వాక్యము జీవవాక్యము. ఇందులో ఏం ఫిలాసఫీ కాదు ఇక్కడ ఉన్నది. సాక్షాత్తు ఏదైతే రూహ్ అంటున్నామో అంటే హీబ్రూ భాషలో దేవుని ఊపిరి, దేవుని యొక్క ఆత్మ జలములపై అల్లలాడుచున్నది అని ఉంటుంది. అంటే దేవుని యొక్క రూహ్ అనేది దేవుని యొక్క ఆరంభ ఉనికి. ఆ ఆత్మ, ఏ ఆత్మనైతే ఆయన ఆదాం బొమ్మ చేసి దాన్ని ఆయన నాసిక రంధ్రాల్లో ఊదెను అని ఉంటుంది. ఆ పదాన్ని ఇక్కడ చూస్తున్నాం మనం. అది రోల్ ఆఫ్ ది వర్డ్. ఈ సర్వ సృష్టి ఆవిర్భావానికి ఏ వాక్యము అక్కడ చెప్పబడిందో, వాడబడిందో, లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగుగాక అని చెప్పగానే ఆ వాక్యం ఉన్నటువంటి ఆ గొప్పతనం బయటకు వచ్చింది. ఆ వాక్యము యొక్క ప్రభావము మనకు కనబడింది. యెషయా 42లో మనం చూస్తున్నాం. ఏంటంటే రానయ్యున్న మెస్సియాను సూచించేటటువంటి వాక్యంగా అక్కడ కనబడుతుంది. ఇంపాక్ట్ ఆఫ్ ది వర్డ్. తర్వాత ఈ వాక్యం యొక్క ఔదార్యాన్ని మనం చూస్తున్నాం, దయాళుత్వాన్ని, జనరాసిటీ ఆఫ్ ది వర్డ్. సిలువలో మనం చూస్తున్నాం ఈ వాక్యం యొక్క గొప్పతనాన్ని. అండ్ ఫైనల్లీ ది పవర్ ఆఫ్ ది వర్డ్, అంటే ఈ వాక్యం యొక్క శక్తి, రిజరక్షన్ అంటే ఉత్థానము ద్వారా మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, ఈ శక్తి గల పరిశుద్ధ లేఖనములు అంటాడు పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో. అలాగే దైవావేశము కలిగిన ప్రతి లేఖనము అనే పదం వాడతాడు 3వ అధ్యాయం 17వ వచనం, తిమోతి 2వ తిమోతి. ఇబ్రీ పత్రికలో పౌలు వాడేది అయితే సర్వ శ్రేష్టమైనటువంటి పదం. నా జీవితంలో నాకు ఎంతో ఇష్టమైనటువంటిది ఏంటంటే అది, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచులు ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మటుకు దురుచు హృదయం యొక్క తలంపులను ఛేదించుచున్నది అనేది. ఎఫెసీ పత్రికలో కూడా పౌలు 6వ అధ్యాయం అంటాడు ఈ వాక్యము ఖడ్గం అనే పదం వాడుతున్నాడు. ఇంతసేపు నేను ఎందుకు చెప్పానంటే హీబ్రూలో దెబార్ అనే పదం దావా అని కూడా అనొచ్చు. ఇది దైవికమైనటువంటి వాక్కు. ఇందులో శక్తి, అధికారము. ఎందుకంటే దాని యొక్క ఆ అధినేతృత్వం ఎవరు వహిస్తున్నారు? హీ వాజ్ ది మాస్టర్ అండ్ హీ ఈజ్ ద ఓనర్, హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద వర్డ్, ద స్పోకెన్ వర్డ్. ఉచ్చరించబడినటువంటి ఈ పదం యొక్క ఆ శక్తి ఎవరికి ఉన్నదంటే దేవునికి ఉన్నది. అందుకనే ప్రవక్తలు ఒక సీల్గా దీన్ని వాడుకుంటున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా అన్న తర్వాత ఎవడు మాట్లాడడానికి లేదు. ఇక అధికారంతో కూడినటువంటి ఈ యొక్క పదాన్ని మనం చూస్తున్నాం. మార్టిన్ లూథర్ కూడా ఏమన్నా అంటే సోలా స్క్రిప్తురా అన్నాడు. అంటే స్క్రిప్చర్ అలోన్, లేఖనములు మాత్రమే ఈ ప్రత్యక్షతను మనకు ఇవ్వగలవు అని. ఇంతసేపు నేను ఎందుకు చెప్పానంటే ఆ శిష్యులతో మార్గమంతా కూడా ఈ లేఖనాల గురించి చర్చించిన వీళ్ళకి ఎక్కలేదు. ఎందుకంటే వాళ్ళ కన్నులు కొంచెం మగతగా ఉండటం అనేది యాదృచ్ఛికమా, లేక యేసువారు టెంపరీగా వీళ్ళు ఇప్పుడే తెలుసుకునే అవసరం లేదనుకుని ఆపాడా తెలియలేదు. కానీ వాళ్ళు ఒకసారి గృహంలో యేసువారు ప్రత్యక్షం అయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు అనుకుంటున్నారు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన యొక్క హృదయములు మండుట లేదంటే ద రీరీడింగ్ ఆఫ్ ది స్క్రిప్చర్ అండ్ రిట్రోస్పెక్షన్, అది తిరిగి మరలా పునరావలోకనం అనే తెలుగు మాట ఉంటుంది. ఆయన మాట్లాడిన ప్రతి మాట తెచ్చుకొని, అరే ప్రభువారు చెప్పాడు కదా, ఆయనే కదా మెస్సియా అని చెప్తున్నాడు కదా, మన ప్రభువే మెస్సియా అన్నమాట అని మాట్లాడుకోవడంలో చాలా స్పష్టమైనటువంటి ప్రత్యక్షత
ఈ అమ్మాయి గ్రామం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రియ స్నేహితులారా, చరిత్రలో కూడాను మనం చూస్తాం వాక్యం యొక్క ప్రాముఖ్యత. అంటే వాళ్ళు నడుచుకుంటా మాట్లాడిన మాట యథాలాపంగా కనబడుతుండొచ్చు, కానీ ఇవాళ ఈ ఆదివారం నాడు మన యొక్క ధ్యానం ఏంటంటే హౌ ఇంపార్టెంట్ ది వాయిస్ ఆఫ్ గాడ్, హౌ ఇంపార్టెంట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హౌ ఇంపార్టెంట్ ది స్క్రిప్చర్ దట్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్ ఓవర్ ఇయర్స్ త్రూ ది హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ది స్క్రిప్చర్. దానిలో మనం చూస్తాము 2 రాజులు 2వ గ్రంథంలో 23వ అధ్యాయంలోను, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 34వ వచనంలో ప్యారలల్గా చూడండి. ఇది డూప్లికేషనే కానీ 2 చోట్ల అది ఉంటుంది. యోషియా అనేవాడు యంగ్ ఫెలో రాజు అయినప్పుడు అతను రాగానే ఏం చేశాడంటే, ఎందుకు దేవాలయం ఇట్లా మట్టి కొట్టుకుపోతుంది, ఎవరు తెరవడం లేదు అన్నాడు. అతను పంపించాడు తన దగ్గర ఉన్న శాస్త్రిని, వీళ్ళందరినీ కూడా వెళ్ళి చూసిరండి అయ్యా అంటే వాళ్ళు వెళ్ళి ఆ దేవాలయం అంతా శుభ్రం చేయమన్నారు రాజుగారు అని చెప్పి అందరూ శుభ్రం చేస్తుంటే అందులో నుంచి ఒక ప్రతి బయటకు వచ్చిందంట, చుట్ట. మరి ఇదేం చుట్ట అని చెప్పి అక్కడ ఉన్నటువంటి శాస్త్రికి చూపిస్తే ఆయన మరి ఇది యెషయా గ్రంథం అండి అని చెప్పుకున్నారు వాళ్ళు. ఇందులో కవినెంట్ నిబంధన గురించినటువంటి మాటలు కూడా కనబడుతున్నాయి. అంటే ఇసి ఇట్ లెడ్ టు ఏ వే టు ది రిఫర్మేషన్ ఆఫ్ ది కల్ట్ ఆఫ్ యాహ్వే, అంటే యెహోవా దేవుని యొక్క ఆరాధనకు పురికొల్పేటటువంటి వాక్యాలు అందులో కనబడి, ఎట్లా అయితే ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు రాజు కోపం వచ్చి బట్టలు చించుకొని, ఇంతకాలం మనం ఎందుకు చదవకుండా ఉన్నాం, మన జీవితాలను పులకరింపజేసి మనల్ని ధన్యపరిచేటటువంటి వాక్యాలు ఎందుకు మనం వినలేదు, పదండి ముందు టెంపుల్ అంతా శుభ్రం చేయండి, ఈ వాక్యాన్ని అంతా బూజు దులిపి ఇదంతా చదవాలి మనం రోజు కూడా. ఎందుకంటే ఈ వర్షిప్ యొక్క ఇంపార్టెన్స్ ప్రజలకి చెప్పాలి. ద సెంట్రాలిటీ ఆఫ్ ది వర్షిప్ అంటే ఆరాధన ప్రాముఖ్యత, సెంట్రాలిటీ ఆఫ్ ది కల్ట్ ఆఫ్ యహ్వే, యెహోవా దేవుని ఆరాధించేటటువంటి దీనికి మనం ఎక్కువ ఉద్ఘాటన చేయాలని చెప్పాడు ఆయన. రెండవది యెరూషలేం యొక్క ప్రాముఖ్యత. ఎందుకు ఇక్కడ యెరూషలేంలో దేవాలయం ఉంది కాబట్టి దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఈ గ్రంథాలు తెలియజెప్తున్నాయి ఇక్కడ. అంతేకాకుండా మనకి ఇవ్వబడినటువంటి శాసనాలు, ఆజ్ఞలు, ఇవి చాలా ఇంపార్టెంట్. వాటి యొక్క ఇంపార్టెన్స్ని మనం చూస్తున్నాం ఇక్కడ. మీరు చూడండి, ఈ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34వ అధ్యాయం కానీ, రాజులు 2వ గ్రంథం 23 వచనాలు, ఈ పదాలన్నీ ఉంటాయి అక్కడ. ది సెంట్రాలిటీ ఆఫ్ వర్షిప్, సెంట్రాలిటీ ఆఫ్ జెరూసలేం, సెంట్రాలిటీ ఆఫ్ ద టెంపుల్, సెంట్రాలిటీ ఆఫ్ ది కమాండ్మెంట్స్ అండ్ సెంట్రాలిటీ ఆఫ్ ది కవెనెంట్. ఈ నిబంధన ఎలా నవీనపరచబడింది, యేసులో ఎప్పటికప్పుడు నూతనపరచబడింది అనేది ముందే చెప్పబడింది ముంగుర్తుగా అని చెప్తా ఉన్నది. ది రెన్యూడ్ కవెనెంట్ అనేది. తర్వాత మందసం గురించి వ్రాయబడింది. అంటే దేవుని యొక్క నిబంధన గుప్తపరచబడినటువంటి మందసం గురించి వ్రాయబడింది. ఇంకా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది విగ్రహ నిషేధము అనేది. చాలామంది కోపం వస్తుంది ఇవాళ రేపు మన చుట్టూ ఉన్న వాతావరణంలో. అది వారి యొక్క విశ్వాసం, ఇది మన విశ్వాసం. మనం వాళ్ళని కోపగించుకోవటం లేదు. మనమేమంటున్నాం అంటే మా గుడి లోపల విగ్రహం లేదంటున్నాం మనం. వాళ్ళకి అది కోపం. మా దేశంలో ఉంటూ అని, మీ దేశం ఏంటి మా దేశం ఏంటి, అందరం ఒకటే గాలి ఒకటే ఆహారం. ఇందులో మా దేశం కూడా 2000 సంవత్సరాల క్రితం తోమా గారు సువార్త తెచ్చినప్పుడు 2000 సంవత్సరాల నుంచి ఉన్న మతంలో చాలామంది వెనకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అందరూ మా దేశమే అనుకుంటున్నాం కదా మనం. మా దగ్గర ఏంటంటే ఈ ఆలయంలో విగ్రహం లేదు, వాక్యమే కేంద్రము. దేవుని ఆత్మ, అదృశ్యమైనటువంటి ఆత్మ ప్రభావంతో మనం జీవిస్తున్నాం. ఈ సత్యం తెలుసుకోవాలి మనం. కాబట్టి విగ్రహ నిషేధం గురించి రాయబడింది. సెలబ్రేషన్ ఆఫ్ పాస్ ఓవర్, పస్కాని ప్రతి సంవత్సరం మనం పాటించాలి. ఎందుకంటే ఐగుప్తు నుంచి మనం తరుమబడి బయటకు వచ్చేసాక రక్షించబడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకునే దానికి పస్కా ఒకటే ఆధారం. మనం రెస్టోరేషన్ ఆఫ్ సైనాయి ట్రెడిషన్, సీనాయి సాంప్రదాయాన్ని, ఆ నిబంధనను మనం తిరిగి మరల పునరుద్ఘాటన చేయాలి. దీన్ని అంతటిని ఏమంటామంటే రిఫార్మ్స్ ఆఫ్ సొసైయా, యోషియా యొక్క సంస్కరణలు చదవండి. ఇది చాలా అవసరం మనకిది. దానిలో నుంచి లేఖనము యొక్క ప్రాముఖ్యత. దారంతా నడుస్తున్నారు అమ్మాయి గ్రామస్తులు, వీళ్ళిద్దరు పులైపాండ్లోక. ఆ లేఖనాలు చెవుల్లో వినబడుతున్నా కూడా మెకానికల్గా, యాంత్రికంగా వెళ్తున్నాయి, కానీ అవి మాట్లాడాలి. తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. ఆయన అదృశ్యం కనబడిన తర్వాత తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి ఆ లేఖనాలు వీళ్ళతో మాట్లాడుతున్నాయి. దట్ ఈస్ కాల్డ్ రీరీడింగ్ ఆఫ్ ది స్క్రిప్చర్. అంటే లేఖనాల పునఃపరిశీలన, పునరుద్ఘాటన, వాళ్ళ విశ్వాసాన్ని నవీనపరచుకోవటం అనేది మనం గమనిస్తున్నాం.
రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే లేఖనాలు దారిలో నడుస్తుంటే చూసింది. కందాకే రాణి, ఐగుప్తు దేశంలో కందాకే అనే భాగం, ఆ రాణి గారి దగ్గర పనిచేసేటువంటి వాడు ధనాగారంకి ముఖ్యమంత్రి, అతను నపుంసకుడు, రథం మీద వస్తూ ఉన్నాడు. యెరూషలేం వెళ్ళాడు, ఆరాధన చేశాడు. అంటే యెరూషలేం భక్తుడు అనమాట. ఆరాధన చేసి తిరిగి వచ్చేటప్పుడు అతను లేఖనం చదువుతున్నాడు, తన చేతుల్లో పెట్టుకుని ఆ చుట్టను చూస్తూ ఉన్నాడు అనమాట, యెషయా గ్రంథం. మరి దేవుడు ఫిలిప్పుని తోడుకొని వచ్చి, గమ్మత్తు ఏంటంటే ఎంత స్పీడ్గా వెళ్తుందో రథం అంత పక్క నుంచి ఆయన, నేను కొన్నిసార్లు విమాన ప్రయాణం చేసేటప్పుడు నా కిటికీ దగ్గర కూర్చున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఆ దూది పింజాలు లాంటి మేఘాలు చూశాక ఎప్పుడైనా బయటికి తెరుచుకొని దూదిలోకి మనం దూకి, అంటే ఏదో నడుస్తున్నాడు, పరుపు మీద నడుస్తున్న ఫీలింగ్ అఫ్కోర్స్ చేయలేదనుకోండి, ఎప్పుడు మనం చేసే అవకాశం ఎవరు తాళం తలుపేసేస్తారు. కానీ విమానంతో పాటు నడుస్తున్నట్టుగా రథంతో పాటు ఆయన అదే వేగంతో వస్తున్నాడంటే దేవుని ఆత్మ ఒక ఉద్దేశపూర్వకంగా ఫిలిప్పుని నడిపిస్తుందని అర్థం. అప్పుడు అడుగుతున్నాడు, నువ్వు చదువుతున్నావు, నీకు అర్థం అవుతుందా అన్నాడు. జనరల్గా అయితే వీడెవడో ఉలిక్కి పడాలి, ఎవరైనా నాతో మాట్లాడుతున్నాడు, ఇంత స్పీడ్గా వెళ్తున్నారు రథం పక్కన అనుకోవచ్చు. కానీ ఇది ఒక ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి ఒక సంభాషణ, దైవికమైన సంభాషణ, దైవాత్మపరమైన సంభాషణ. ఎవడన్నా చెప్పందే నాకు ఎలా అర్థం అవుద్ది అన్నాడు. నువ్వు కూడా లోపలికి రాని రథంలో కూర్చోబెట్టుకున్నాడు. దీనికి ఒక రోజున బిషప్ బ్రయన్ అని నాకు ఆస్ట్రేలియా టీచ్ చేసేవాడు, ఇంగ్లీష్ ఆయన తర్వాత బిషప్ ఆఫ్ బ్యారక్పూర్ కూడా అయ్యాడు హుబ్లీలో. ఆయన నాకు చెప్పింది ఏంటంటే, ఒక రోజున ఆయన నడిచి వచ్చేటప్పుడు యంగ్ పాస్టర్ ఉన్నప్పుడు మధుసూదన్ దత్ అని ఆయన బ్లాంక్ వర్స్ మొట్టమొదటి ఇంగ్లీష్లో 2 లైన్ల పద్యాన్ని రాసినటువంటి వాడు ఆయన ఒక ఫిల్మ్ ఏదో కొత్తగా షూట్ చేస్తున్నారంట, దాని కొరకు ఆయన వెళ్ళాడు. ఆయన కారులో బిషప్ గారిని ఎక్కించుకున్నాడంట. వాళ్ళు వచ్చేటప్పుడు దారిలో ఈయన సువార్త చెప్తే అతను అడిగాడంట, మధుసూదన్ దత్ గారు, నాకు ఆశ ఉన్నది క్రైస్తవుడు అవ్వాలి, నాకు ఎందుకు బాప్తిసం ఇవ్వకూడదు అని అడిగాడంట. ఆ చరిత్ర నాకు ఇప్పుడు మననంలోకి వచ్చింది. ఎందుకంటే ఈ ఫిలిప్ని అడుగుతున్నాడు నపుంసకుడు, కందాకే రాణి దగ్గర పనిచేసే ఆయన, నాకెందుకు నువ్వు బాప్తిసం ఇవ్వవు, అదిగో నీళ్ళు అక్కడ ఉన్నాయి, అక్కడ నాకు బాప్తిసం ఇవ్వమని అడిగాడు. అంటే మెస్సయా ఈజ్ రివీల్డ్ త్రూ ద స్క్రిప్చర్. లేఖనాలలో మెస్సయాను ఫిలిప్ చూపించగలిగాడు. ఇన్ ద రీడింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్ మెస్సయా హెస్ కమ్ అవుట్. మెస్సయాను ఎలా లేఖనాలలో ఆయన చూడగలిగాడు ఈ సంభాషణ ద్వారా అనేది మనం చదువుతుంటే వాక్యం చాలాసార్లు మనం అంటాం, అయ్యో లైఫ్ అంతా నండి నేను దావీదు కీర్తన ఎన్నిసార్లు చదివానో, 150 కీర్తనలు అయిపోయింది, మళ్ళీ 150 కీర్తనలు మళ్ళీ ఎన్నిసార్లు చదువుతున్నా ప్రతిసారి నీకు ఏదో కొత్త సబ్జెక్ట్ నీకు తెలుస్తుంది, కొత్త మర్మం బయటకు వస్తుంది. కొన్నిసార్లు వాక్యం అనేది చాలా బలమైంది. ఇక్కడ కూడా అంతే. దావీదు కీర్తన 19వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, ప్రభు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది, ఆత్మను పునరుద్ధరిస్తుంది మరియు పునరుజ్జీవింపచేస్తుంది. న్యాయము విధులు సత్యమైనవి, ప్రభు మాటలు దోషరహితములు. కాబట్టి ప్రభు మాట మనతో మాట్లాడుతుంది. ప్రియ స్నేహితులారా, మార్గంలో మనకు యాత్ర, విశ్వాస యాత్ర ఇది. జీవితం అంతా కూడా యాత్రలో వాక్యాన్ని మననం చేసుకోవాలి మనం. ఎందుకంటే వాక్యం చాలా పరిపూర్ణమైనది, బలమైనది. దాన్ని ఏమంటారంటే స్క్రిప్చర్స్ని ఈ అరబిక్లో అరామీ భాషలో తమీం అంటారు. తమీం అంటే తోరా, ధర్మశాస్త్రం. అలాగే మన ధర్మశాస్త్రం, మనకి ఇవ్వబడినటువంటి వాక్కు పరిశుద్ధ గ్రంథం, ఇట్ స్పీక్స్ టు అస్. ఈ విశ్వాస యాత్రలో దినదినము దైవ పఠనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. మూడవది, వీళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు ఎంఐ గ్రామస్తులు అంటే క్లయోపా అండ్ లూకా అండ్ దే హ్యావ్ రీడిస్కవర్డ్ మెస్సయా ఇన్ జీసస్. ఎప్పుడైతే రొట్టె విరవబడిందో యేసులో మెస్సయాను వాళ్ళు గమనించారు. నంబర్ 1, యేసుతో నడవటం అనేది అంటే దినదినము ఈ బైబిల్లో నడవటం అంటారు దీన్ని, వాకింగ్ ఇన్ ద బైబిల్. ఈ వాక్యంలో నడవటం అంటే అర్థం ఏంటంటే, నడవటం అంటే పాదాలతో నడిచేది కాదు, నీ మేధస్సుతో మనసు పెట్టి నీ వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉంటే యేసుతో నడిచినట్టు. దానిలో ఈ లెర్నింగ్ ఆఫ్ స్క్రిప్చర్, లేఖనాలు తెలుసుకోవడంలో ఎప్పటికప్పుడు కొత్త అర్థాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ రీరీడింగ్ అంటే తిరిగి పునర్పరిశీలన,
వాక్యాన్ని చేస్తూ ఉంటే దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంది. రెండవది ఇందులో ఏం చూస్తున్నామంటే, వాళ్ళు పాపం చేసిన పని చిన్నది, మా ఇంట్లో ఉండని అడిగారు, మాతో కూడా ఉండన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ ప్రేయర్. ప్రభువా అని పెడితే అదో పెద్ద ప్రార్థన. మాతో కూడా ఉండు అన్నారు. నేనేమంటున్నాడు, ప్రభువా అని పెడితే అది పెద్ద ప్రార్థన. నా తండ్రి చేశాడు ఆ ప్రార్థన, మాతో కూడా ఉండమని. నేను చేశాను ఆ ప్రార్థన, నా కొడుకు చేశాడు, వాళ్ళ కొడుకు చేశాడు. తరతరాల ప్రార్థన ఇది, తరాల ప్రార్థన. ఇట్ షుడ్ బికమ్ ఎ జనరేషనల్ ప్రేయర్. మాతో కూడా ఉండు ప్రభువా. ఎందుకంటే ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అలా కొనసాగుతూనే ఉంది ఆ విశ్వాస యాత్ర. మాతో కూడా ఉండు ప్రభువా. కానీ అలా ఒక మాట అడిగినంత మాత్రంలోనే ఆయన లోపలికి వచ్చి వాళ్ళకు విశ్వరూప సందర్శనాన్ని ఇచ్చాడు. ఆయన ఆ రొట్టె విరుచుడు ద్వారా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. స్టే విత్ us, ఓ లార్డ్. ప్రతి దినము మన చిన్న బిడ్డలకు నేర్పాల్సింది, మాతో కూడా ఉండు ప్రభువా. అంటే మా పితరులతో ఉన్నావు, మాతో కూడా ఉండు. ఈ రాత్రే కాదు, ఈ రాత్రి ఉండని చిన్న ప్రార్థన. మా తరం తండ్రి తరం అయిపోయింది, తల్లి తరం అయిపోయింది, ఇప్పుడు మా తరంతో ఉండు. జనరల్ ఏదో ఒక రోజు ఈ తరం వెళ్ళిపోవాలి, తల్లిదండ్రుల తరం, బిడ్డల తరం వచ్చింది, వాళ్ళు కూడా ఉండరు. తరాలు మారుతున్నప్పుడల్లా దిస్ మస్ట్ బికమ్ ఏ ప్రేయర్ ఆఫ్ జనరేషన్స్. మాతో కూడా ఉండు ప్రభువా. తర్వాత సాక్రమెంటల్ ఇన్సైట్. ఇక్కడ విరవబడినటువంటి రొట్టెను